మాకు బాగానే ఉందండి. మాకు అందుబాటులో ఉండే అన్ని పనులు చేసుకోవడానికి పనులు ఉండే మెయిన్ కొనుక్కోవడానికి అందుబాటులో ఉండే అది పరిస్థితి. నిన్న తల్లికి వందనం చూసుకుంటే కనుక నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ కూడా జూలై 5న తల్లుల ఖాతాలో పడబోతున్నాయి. అవి పడినా పర్వాలేదు, పడపోయినా పర్వాలేదు, పని చేసుకొని బతుకుతాం. సరేనా? అవి వెయ్యాలనే లేదు, ఏ పైన పర్వాలేదు, పని చేసుకొని బతుకుతాం. పని ఉంటే చాలు, మరి ఇంకేం కావాలి? అసలు లేప ఏ పైన బాధలేదు. మరి ఉచితాలు ప్రకటించారు కదా, ప్రకటించారు, తీసుకుంటారు కక్కుర్తిపడి. అవి ఇవ్వకపోయినా పర్వాలేదు, పని ఉంటుంది, రోజు చేతినండి చాలు, ఇంకేంటి. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ నెల జూన్ 20న అన్నదాత సుఖీభావ ఇస్తామని చెప్తున్నారు. 3 విడతలకు ఇస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? ఏమో దాని సంగతి తెలియదు. మరి ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం అంటారు. అది మంచిదే ఎవరైనా, ఎందుకంటే ఆటోలకి ఇబ్బంది పడుతున్నారు. బస్సు ప్రయాణం ఏ క్లాస్ సూపర్. మరి ఆటోలకు ఇబ్బంది కాదంటారు. ఆటోలు ఇబ్బంది అయితే 50 రూపాయలు దానికి 100 రూపాయలు తీసుకోమన్నారా? అయ్యా 100 రూపాయల కిరాయికి 300 కావాలా? ఎక్కడ తెచ్చిస్తాం మేము? బస్సు పెడతామే కరెక్ట్, పని చేసుకోమను ఆటో వాళ్ళు కష్టపడి. మేము ఆటోలు కొనుక్కున్నాము, ఆటోలు కనుక్కుంటే అమ్ముకోమను, ఎవరికి ఎక్కువయా? ఇప్పుడు ఆలోచించాలి కదా, ఓ మనిషి ఎక్కుతా అంటే 100 రూపాయలు కావాలంట, రేత్రి అయితే 150 రూపాయలు అంట. ఏంటది? ఘోరాది ఘోరం దోపిడీ. 5 సంవత్సరాలు పడ్డాం, ఇంకెందుకు అయిపోయి మాకు ఆ సంగతి చెప్తాను.